అంటే పెళ్లి చేసుకున్న తర్వాత భార్య ప్రేమ అభిమానాలు ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక్కొక్కసార్లు 1-2 సార్లు అంతకన్నా విలువైన ప్రేమ ఉందా, అంతకైనా విలువైన రిలేషన్స్ ఉన్నాయా అని అయితే ఒక టెస్ట్ అయితే జరిగింది. జరగడం అంటే అలాంటి ఫేస్ చేస్తూ ఉంటాం. కానీ ఎప్పటికైనా భార్య అంతటి ప్రేమ చూపించే వ్యక్తి మనకు ఖచ్చితంగా దొరకరు. సో అలాంటి భార్యలను ప్రేమించండి. వారి కోసం అంటే వాళ్ళతో నడుస్తూ, వాళ్ళతో కలిసి పనిచేస్తూ, వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తూ, కుటుంబానికి ఉపయోగపడే ఉన్న ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అందరూ ఫ్యామిలీస్ కూడా హ్యాపీ ఫ్యామిలీస్ అవుతాయి. అయితే ఈ రిలేషన్ అనేది సెకండ్ ద బెస్ట్ రిలేషన్ ఇన్ ద వరల్డ్ అని చెప్తాను. తల్లి తర్వాత అంతటి మనం వాల్యూ ఇవ్వాల్సింది ఎవరికి అంటే ఖచ్చితంగా భార్యకి. ఒక్కొక్కసారి భార్య చేసే పనులు నచ్చకపోవచ్చు మనకి, కానీ కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే ఆ ఫ్యామిలీస్ బాగుంటాయి. కానీ ఒక్క మాటతో విడిపోయిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. కాబట్టి నేను ఎలా ఫాలో అవుతున్నానంటే, కోపం వచ్చినప్పుడు కోపగించుకుంటాం. అది ఒక రోజు తర్వాత కొంచెం రీక్యాప్ చేసుకొని దాన్ని ఆలోచించుకొని నా పొరపాటు ఏమైనా ఉందా, తన పొరపాటు ఏమైనా ఉందా అనేది కొంచెం విశ్లేషించుకొని ఒబే అవడం అయితే నేను నేర్చుకున్నాను. ఒకవేళ నా దగ్గర తప్పు ఉంటే ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. వాళ్ళ దగ్గర ఉంటే ఖచ్చితంగా క్రిటిసైజ్ చేసి ఇలా కాదు ఇలా ఉండాలని చెప్తాను. సో అలా చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఈ రోజు వరకు ఇలా ఉన్నామంటే ఏదో బయట కనిపించే రూపం కాదు. ఎప్పుడు ఈ 21 years మ్యారీడ్ లైఫ్లో ఎప్పుడు కూడా నా భార్యని నేను కొట్టలేదు అని నేను సగర్వంగా చెప్పగలను. ఓకే, కోపం వస్తుంది కానీ ఏ రోజు చేసుకున్నది లేదు. చిన్న మాటలు అంటాం, లేకుండా ఎవరికి ఉండదు. కానీ ఎప్పుడైతే మనం ఇద్దరు ఒకటే అనే ఫీలింగ్తో ఉంటామో భార్యాభర్తలు, ఖచ్చితంగా లైఫ్ చాలా బాగుంటుంది. అలా కాకుండా నేను నువ్వు అనే మాట వస్తే మాత్రం అది చాలా దూరం తీసుకెళ్తుంది. కాబట్టి నా మాటల్లో ఒకవేళ ఏదన్నా వేరే మాటలు ఉంటే తీసివేయండి, మంచి మాటలు ఉంటే స్వీకరించండి. మా కుటుంబం తరఫున అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా కుటుంబం గురించి ప్రత్యేకించి మీ ప్రార్థనలు కూడా గుర్తుపెట్టుకోండి. మా దాంపత్య జీవితం చిరకాలం, అప్ టు ద లాస్ట్ బ్రీత్, చివరి క్షణం వరకు ఇలాగే ఉండాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ అలాంటి వాళ్ళు ఇలా ఉన్నారు, ఇలా ఉంటారు, ఇలా ఉండాలి అని మాదిరికరంగా ఉండగలగడానికి మేము ప్రార్థన సహాయం కోరుతా ఉన్నాం. అందరూ కూడా మా గురించి ప్రార్థించండి. మేము ఎప్పుడు ఇలాగే ఉండేలాగా మీరు మనస్ఫూర్తిగా కోరుకోవాలని, ఆశీర్వదించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.